శ్రీజ రీఎంట్రీ వస్తుందా లేదా రాకపోతే నేను చంపేస్తాం. బాబోయ్ ఎన్ని కమెంట్సో తెలుసా నాకు. అన్ని కమెంట్స్ పెడుతున్నా లిటరల్లీ. ఇది ప్రేమ అనాలా లేకపోతే శ్రీజ మీద పిచ్చి ప్రేమ అనాలా అయితే నాకు అర్థం కావట్లేదు. కానీ మా అసలు ఇంత ప్రేమ మీరు శ్రీజ లోపలికి వచ్చాక కూడా చూపిస్తే అమ్మాయి ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ అవుతుంది. ఓకేనా? ఇంకో పాయింట్ ఏంటంటే శ్రీజ రీఎంట్రీ వస్తుంది, బిగ్ బాస్లోకి మళ్ళీ వస్తుంది. ఇదే ప్రేమ లోపల దాచిపెట్టుకోండి. విన్నర్ అయ్యేంత వరకు వస్తుంది అని అందరు చెప్తున్నారు. కానీ ఎప్పుడు వస్తుందో అనే కదా మీ డౌట్. వస్తుంది. ఒక 2 వీకెండ్స్ అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే తీసుకొచ్చే ప్రాసెస్ జరుగుతుందంట. ఈ వీకెండ్ రాలేదు కదా అని చెప్పి కంప్లీట్గా రాదు అని అర్థం అయితే కాదు. ఓకేనా? నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ 2 వీకెండ్స్ లోపల అయితే వస్తుంది. తీసుకొచ్చే ప్రాసెస్ కూడా ఉంటుంది కదా, అది కొంచెం కన్సిడర్ చేయండి. సరేనా? మీరైతే శ్రీజాన్ సపోర్ట్ చేసే విషయంలో లైక్ కమెంట్ అస్సలు ఆపకండి. ఎందుకు అనంటే శ్రీజాని మీరు అలా సపోర్ట్ చేస్తూ ఉంటేనే బిగ్ బాస్ వాళ్ళని తీసుకురావాలి అనే వాళ్ళ ఉద్దేశం అనేది మారకుండా ఉంటుంది. 1 అవర్లో కూడా వాళ్ళ ఒపీనియన్స్ మార్చేసుకుంటారు బిగ్ బాస్ వాళ్ళు. అందుకే చెప్తున్నాను, మీరైతే అస్సలు తగ్గకండి. సరే శ్రీజ గురించి కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ ఎంతమంది చూశారు? నిజంగా చెప్పండి. నా ఎగ్జైట్మెంట్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. నాగార్జున గారు మాస్ సినిమాలో మాస్గా కనిపించారో లేదో కానీ ఈ రోజు ఎపిసోడ్లో ఫుల్ మాస్గా అయితే కనిపించారు. అమ్మ బాబోయ్, అసలు నాగార్జున గారు ఒక్కొక్క మాటలు ఉన్నాయి చూడండి, తోటల్లా తగిలాయి. అసలు కంటెస్టెంట్స్ అయితే స్టన్ అయిపోయి ఉన్నారు. ఇంకో హైలైట్ ఏంటంటే అసలు బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు జరగనటువంటి ప్రాసెస్ జరిగింది. ఏంటి అనంటే ఒక కంటెస్టెంట్ని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి, అదే పక్క కంటెస్టెంట్స్ వాళ్ళ గురించి ఏదైనా గాసిప్ మాట్లాడుకొని ఉంటారు కదా, అది లైవ్లో టెలికాస్ట్ చేసినట్టు వాళ్ళకి వీడియోస్ చూపించారు. పక్కన గాసిప్ చేశారు కదా, ఆ కంటెస్టెంట్ని కూడా పిలిచి ఈ కంటెస్టెంట్తో పక్కన నిల్చోబెట్టి మరీ చూపించారు. అసలు ఈ ప్రాసెస్ ఏంటి? ఎవరు డిజైన్ చేస్తున్నారయ్యా బిగ్ బాస్? అమ్మబ్బబ్బబ్బబ్బా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నిజంగా అలాగే ఉందన్నమాట. ఎంత ఎగ్జైట్మెంట్తో చెప్తున్నానంటే నేను పిచ్చా నీకేమన్నా అంత ఊగిపోతున్నా ఏముంది అక్కడ అని అనుకోవచ్చు. కానీ ఎపిసోడ్ని మీరు క్లియర్గా చూడండి. మీరు ఎంజాయ్ చేయలేదు మేము నాగార్జున సార్ది హోస్టింగ్ అని మాత్రం నాకు కమెంట్ పెడితే నేనైతే బిగ్ బాస్ రివ్యూస్ మానేస్తా. నిజంగానే ఎవరైనా పెట్టండి, మాకు నచ్చలేదు నాగార్జున సార్ది హోస్టింగ్ అని. అసలు ఈరోజు ఎలా చేశారంటే హోస్టింగ్ నాకు అంత నచ్చింది. నాగార్జున సార్ గురించి ఇంతలా మాట్లాడడం నేను ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు అసలు పిచ్చెక్కిచ్చేసారు. అసలు నాగార్జున సార్ గారే ఆయన బిహేవియర్తో ట్విస్ట్లు షాక్లు ఇచ్చారు అనుకుంటే ఎలిమినేట్ ఎవరు అయ్యారో తెలుసా? వామ్మో, బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు. ఎవరైనా ఊహించారా? నిజం చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎవరన్నా బర్నీ గారు వెళ్ళిపోతారు అని ఊహించారా? నేనైతే కళ్ళలో కూడా ఊహించలేదు. నిజంగానే చెప్తున్నా. నేను ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నాను అంటే రాము రాథోడ్ కానీ లేదా దివ్యనికిత కానీ ఎలిమినేట్ అయిపోద్దేమో అనుకున్నా. కానీ రేపు సండే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనుకుంటున్నారు? బర్నీ గారు ఎలిమినేట్ అవుతున్నారు. బాబోయ్, నాకు చూస్తే అసలు బిగ్ బాస్ అసలు ఎటు పోతుంది, ఎటు అసలు ఎలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటుందో అయితే అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు బిగ్ బాస్లో. అందుకే నేను మీకు పదే చెప్తా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోండి. పర్లేదే బర్నీ గారే కదా టాప్ 1లో ఉంటారు అని అనుకోండొచ్చు బర్నీ గారు ఫ్యాన్స్. అందుకే ఆయన ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయారు. మీరైతే అస్సలు లైట్ తీసుకోవద్దండి చెప్తున్నాను. ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్కి వాళ్ళు ఓట్లు అయితే వేసుకోండి. ఓకేనా? రేపైతే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతున్నారు పక్కా 100%. ఇది ఫేక్ న్యూస్ కాదు, ఇది రియల్ న్యూసే. సరేనా? ఇంకా అసలు ఈరోజు సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు ఏమేమి మాట్లాడారు దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎపిసోడ్లో లైన్గా ఏం జరిగిందని మాట్లాడుకోవడం కంటే అసలు ట్విస్ట్లు మాట్లాడుకోవాలి కదా, షాకింగ్ న్యూస్లు మాట్లాడుకోవాలి కదా. సో అలానే తనుజాని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు. కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి చూపించింది ఏంటో తెలుసా? అదేనండి, దివ్యల మాదిరి గారు 2 చేతులు చప్పట్లు కలిస్తేనే కదా చప్పట్లు అవుతాయి అని రమ్య మోక్ష అండ్ దివ్యల మాదిరి గారు మాట్లాడుకున్నారు కదా, ఆ వీడియో చూపించారు. లిటరల్లీ తనుజ షాక్ అయిపోయింది. ఎందుకు అనంటే తనుజ దివ్యల మాదిరి గారితో చాలా క్లోజ్ ఉంటుంది. మీకు తెలుసు, బర్నీ గారి తర్వాత తనుజ ఇప్పుడు అమ్మ అనే పిలిచే స్టేజ్కి కూడా వెళ్ళబోయింది అని కొంచెం రిలేషన్ కలిసింది వీళ్ళిద్దరిది అని. బట్
ఆమె ఆమె నోట్ నుంచి ఆ వర్డ్స్ అనేది ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. తనుజ అయితే నాకు సార్ చూపేయగానే చెప్తుందనమాట, సార్ నేను ఆమెకి ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను, కాదు ఇలా కాదు, తనే వచ్చి నాతో క్రష్ అన్నాడు, చిన్నపిల్లల మనస్తత్వాన్ని తనుజ చెప్తుంది ఇదంతా ఎవరికి, నాకు సార్కి. అప్పుడు నాకు సార్ ఆగమ్మా ఇది నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, నీకు ఒక క్లారిటీ ఉంది కదా, ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నీకు మనుషుల్ని నువ్వు మంచి అనుకుంటావా చెడు అనుకుంటావా, వాళ్ళ ఆ పాయింట్ని ఏదో బై మిస్టేక్ మాట్లాడారు అనుకుంటా, లేకపోతే ఆ పాయింట్ని ఆ టైంకి మాట్లాడాల్సి వచ్చిందని అనుకుంటావు, నీ ఇష్టం, బట్ నేను చూపించానైతే డైరెక్ట్గా చెప్పారు. కాకపోతే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటో తెలుసా, నాకు సార్ ఆ వీడియోని ప్లే చేసుంటారు అని చెప్పి మాధురి గారికి అస్సలు తెలీదు. బయట నవ్వుకుంటూ ఉన్నారనమాట అందరితో. ఇంకో హైలైట్ ఏంటి అని అంటే రమ్య లేఖ్య చిట్టి పికిల్స్ ఆ అమ్మాయిని లోపలికి పిలిచి కళ్యాణ్ కూడా లోపలికి పిలిచారు కన్ఫెషన్ రూమ్కి. ఇద్దరిని ఒకేసారి రమ్య ఏమో కూర్చొని ఉంది, క్రౌన్ పెట్టుకుంది. అప్పుడు అన్నారయ్యా నాకు సార్, క్రౌన్ పెట్టుకున్నంత మాత్రాన అందరు రాణిలైపోరు, వాళ్ళు చెప్పిందే వేదం అయిపోదు అని అన్నారు నాకు సార్. అయితే కరెక్ట్గా అన్నారు అనిపించింది నాకు. ఎందుకు అనంటే రమ్య హౌస్లోకి వెళ్ళిన దగ్గర నుంచి కళ్యాణ్నే టార్గెట్ చేస్తుంది. ఎందుకు చేస్తుందో బయట డిసైడ్ అయ్యొచ్చిందో ఏమో కానీ అసలు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి కళ్యాణ్ నన్ను చూడలేదు అంటది, కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు అంటది, కళ్యాణ్ నాతో మాట్లాడితే నేను లంపకాయ కొడతా అంటది. అసలు ఏం మాట్లాడుతుందో కూడా అసలు అబ్బా రమ్య మోక్షకు అర్థమవుతున్నట్లేదు నాకైతే. లిటరల్లీ ఆ పిల్ల తెలివి కలదో ఏమో నాకు తెలియదు కానీ అమ్మాయి నాకైతే పిచ్చిదిలాగా అనిపిస్తుంది ఒక్కోసారి నిజంగానే. ఎందుకంటే గేమ్ ఆడడానికి కదా లోపలికి వచ్చింది, టాస్క్లు ఎరగదేస్తుంది, పాజిటివ్ పాయింట్ అది ఆ అమ్మాయి నుంచి, రమ్య మోక్ష నుంచి. బట్ నెగిటివ్ ఏంటి అని అంటే ఒక క్యారెక్టర్ని నువ్వు ఎలా జడ్జ్ చేస్తావు రమ్య మోక్ష? నాకు సార్ అడిగింది కూడా అదే పాయింట్ అడిగారు. నాకు సార్ అద్దరు కొట్టి పడేశారండి, ఒక్కొక్క దుమ్ము లేపు వదిలిపెట్టారు ఒక్కొక్కరిని, నిజంగా ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. రమ్య మోక్షని అడిగారు అలా క్యారెక్టర్ ఎలా జడ్జ్ చేస్తావు నువ్వు? ఆ కళ్యాణ్ క్యారెక్టర్ని ఒక 15 ఇయర్స్ ముందు నుంచైనా చూస్తున్నావా, చిన్నప్పటి నుంచైనా చూస్తున్నారా, అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పి అలా ఎలా అనేస్తావు, నువ్వేం రియల్ లైఫ్లో చూడలేదు కదా అని చెప్పి అడిగారు. దానికి కొంచెం ఇంకా చెప్పుకునింది, అది ఇదని చెప్పుకుంటారు కదా ఎవరైనా కూడా, అలా కాదు సార్ ఇలా అనని చెప్పింది. కాకపోతే ఆ విషయంలో ఆడియన్స్ జడ్జ్మెంట్ కూడా ఏంటంటే 50-50% వచ్చిందనమాట. ఎందుకు అంటే కళ్యాణ్ది తప్పు అని 50%, కళ్యాణ్ నిజంగా అమ్మాయిలు పిచ్చోడని 50%. ఆడియన్స్ రిటెన్షన్ అనమాట అది. నాకు సార్ అడిగితే అలా వచ్చింది. కాకపోతే నా ఒపీనియన్ ఏంటి అని అంటే కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడైతే కాదు, అది షో కాబట్టి వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యారు. కాకపోతే అంతకంటే తప్పుగా అయితే ఏం బిహేవ్ చేయలేదు కదా. బిహేవ్ చేస్తున్నా కూడా అంత పెద్ద ప్లాట్ఫామ్లో, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఒక రమ్య మోక్ష వెళ్ళి క్యారెక్టర్ని ఎలా జడ్జ్ చేస్తుంది? బయట వాళ్ళ క్యారెక్టర్స్ని జడ్జ్ చేశారని చెప్పి చాలా ఫీల్ అయ్యారు కదా అక్కా చెల్లెళ్ళు అయితే మాత్రం. బట్ తనుజ కూడా వాళ్ళలాంటి అమ్మాయే కదా, ఇంకేదైనా మాట అనొచ్చు కదా. అలా క్యారెక్టర్ జడ్జ్ చేయడం అనేది నాకైతే పర్సనలీ నచ్చలేదు. నాకు అమ్మాయిల్ని ఎవరన్నా ఏమన్నా అంటే నచ్చదండి. బేసిక్గా మీరు తిట్టుకుంటారా తిట్టుకోండి, నువ్వు అమ్మాయిల పక్షపాతం అంటారా అనండి, పర్లేదు. బట్ ఒక అమ్మాయిని అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అలా అనడం అనేది నాకైతే 100% నచ్చలేదు. విషయం టెలికాస్ట్ అయిన రోజే నేనైతే ఇదంతా మాట్లాడాను. కాకపోతే నేను వెయిట్ చేసింది ఏంటి అని అంటే ఈ విషయం గురించి నాకు సార్ ఎలా రియాక్ట్ అవుతారు, అసలు రియాక్ట్ అవుతారా లేదా, ఆ వీడియో అనేది చూపిస్తారా లేదా అనేది చాలా ఎక్సైట్మెంట్తో ఉంది. కాకపోతే నాకు సార్ చాలా పర్ఫెక్ట్గా రియాక్ట్ అయ్యారు. రమ్య మోక్షని బాగా గట్టిగా తిట్టారు కూడా. ఇలా అనొచ్చా, నువ్వు చూసావా, కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడని నువ్వు చూసావా అని కొంచెం చాలా సీరియస్గానే మాట్లాడారు. జోక్గా అయితే ఆయన మాట్లాడలేదు, సీరియస్గానే రమ్య మోక్షకు వార్నింగ్ ఇచ్చినట్టయితే మాట్లాడారు. నాకు సార్ ఇలా మాట్లాడడం ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు కింద కమెంట్ చేయండి, ఓకేనా? సరే ఇంకా నాకు సార్దైనా నువ్వు మాట్లాడితే ఇంకెవరి గురించి మాట్లాడవా అంటే ఎందుకు మాట్లాడినండి, ఇంకెవరు మన లవ్ బర్డ్స్ ఉన్నారు కదా, రితు అండ్ డీమోన్ పవన్ని కూడా ఇద్దరిని ఒకేసారి కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. ఈ ఎపిసోడ్ మొత్తం అండి అందరిని పిలవడం, వీడియోలు చూపించడం, కొంచెం జోక్స్ వేయడం, సీరియస్ అవ్వడం, ఇదే ఉంటుంది, ఓకేనా? మీరు ఇదే మాట్లాడుతుంది అంటే ఎపిసోడ్ కూడా మొత్తం అదే ఉంటుంది. వీళ్ళిద్దరిని లోపలికి పిలిచి రమ్య మోక్ష ఉంది కదా, డీమోన్ పవన్తో డిస్కషన్ అవుతుంది అనమాట. ఇది లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో అయితే పూర్తిగా టెలికాస్ట్ అవ్వలేదు, జస్ట్ చూపించారు అంతే. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు డిస్కషన్ ఒక 2 to 3 అవర్స్ వరకే జరుగుంటుంది అనమాట. అక్కడ ఏంటంటే నువ్వు
ఎక్కువ కనెక్ట్ అవుతున్నావా మీ రిలేషన్షిప్ అది ఇది అని రమ్య మోక్ష మాట్లాడుతుంది రితు గురించి. ఆ అమ్మాయి వేళ అమ్మాయి కరెక్టే ఉందేమో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరిది మాత్రం తప్పుగా వెళ్తుంది బయట అని చెప్పింది డీమాన్ పవన్కి. అప్పుడు డీమాన్ పవన్ ఏమన్నాడు, నేను ఆ అమ్మాయితో యాజ్ ఎ ఫ్రెండ్గానే ఉన్నా, నాకేం ఇంటెక్షన్స్ లేవు, ఆ అమ్మాయి మీద నాకు క్రష్ అలాంటివి కూడా ఏం లేవు అని ఓపెన్గా చెప్పాడు. బట్ కానీ రితు దగ్గర ఎలా ప్రవర్తిస్తాడు? రితుకు వెన్నుపోటు పొడిచినట్టే కదా డీమాన్ పవన్. అప్పటికి డీమాన్ పవన్ విషయంలో నాకు ఇద్దే నచ్చదండి. రితు మాత్రం పాప 100% ఇస్తుంది ఎఫర్ట్స్ డీమాన్ పవన్కి. డీమాన్ పవన్ మాత్రం 0%. ఏంటంటే ఇక్కడ నక్క నాటకాలు అనమాట. అక్కడ చెప్పే మాటలు అక్కడ చెప్తాడు, ఇక్కడ చెప్పే మాటలు ఇక్కడ చెప్తాడు. రమ్య మోక్ష దగ్గర ఏమో రితు అంటే ఇంట్రెస్ట్ లేదంటాడు, రితు దగ్గరికి వచ్చేమో రితు అంటే ఇంట్రెస్ట్ అంటాడు. ఏంటో ఈ డీమాన్ పవన్ నాటకాలు నిజంగా నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ రమ్య వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ అసలు లోపల ఎందుకు వెళ్ళారండి? గేమ్ ఆడడానికి కదా. బట్ వీళ్ళు ఎందుకు బయట జరిగే విషయాలన్నీ వాళ్ళు చెప్తున్నారు? చెప్పినప్పుడు వాళ్ళు గేమ్ ప్లాన్ మార్చుకుంటారు కదా, మార్చుకున్నప్పుడు వీళ్ళకే కదా ప్రాబ్లము. అసలు ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఏ సీజన్లో కూడా చెప్పేవాళ్ళు కాదండి. ఈ వైల్డ్ కార్డ్స్ ఏందో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇమాన్యుల్ నీకు బ్రేక్ తర్వాత పగిలిపోద్ది అని అయితే నాగార్జున సార్ అన్నారు. ఆ ప్రోమోలో చూసినప్పుడు అందరికీ గూస్ బంప్స్ వచ్చి ఉంటాయి లిటరల్లీ. ఎందుకంటే ఇమాన్యుల్ ఏం చేశాడు, ఇమాన్యుల్ దేని తప్పు ఉంది, అది నాకు సార్ నోటుకుంటే పగిలిపోద్దనే వర్డ్. వామ్మో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. కాకపోతే ఇప్పుడు వీడియో ఏదైతే టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే అది జోక్గా అన్నారు. ఎందుకు అని అంటే ఇమాన్యుల్ నార్మల్గా తనుజాని ఆట పట్టిస్తూ ఉంటాడు కదా, ఇంకా వాళ్ళిద్దరూ తిట్టుకుంటూ ఉంటారు కదా. ఆ విషయానికి వచ్చి తనుజ నిన్ను తిడుతుందా అంటే లేదు సార్ కొంచెం హట్ అయ్యాను అది ఇది అని ఇమాన్యుల్ భయపడుతూ చెప్తుంటాడు అనమాట. నిజంగా చెప్పు, నిన్ను అందరికంటే ఎక్కువగా తిడుతుందా అని అంటే కొంచెం అందరికంటే ఎక్కువగా తిడుతుంది సార్ అని అంటాడు. అప్పుడు అసలు ఇమాన్యుల్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ బాగా గమనియండి, నిజంగా నవ్వు వస్తుంది. నాకు సరేమో సీరియస్గా, ఇమాన్యుల్ ఏమో భయపడుతూ అవును సార్ ఇమాన్యుల్ ఏదో చేశానని భయపడిపోయాడు అనమాట. అప్పుడు నాకు సరేలయ్యా కూర్చో అని నవ్వారు. ఇంకా అప్పటికి అమ్మయ్య అనుకొని ఉంటాడు. లాస్ట్లో రమ్య మోక్ష ఉంది కదా, ఆ అమ్మాయితో ఇట్లా పుషప్స్ వర్కౌట్ చేశాడనమాట. ఆడియన్స్ అది మళ్ళీ కావాలని అడిగారంట, నాకు సరే చెప్పారు. అందుకని మళ్ళీ మాకు ఆ వర్కౌట్ ఇంకోసారి కావాలి, అది రమ్య మోక్షతోనే కావాలి అని చెప్పి ఇలా పుషప్స్ జింగ్ 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 అని చెప్పి చేపించారనమాట. అది చాలా ఫన్నీగా ఉన్నింది. అప్పుడైతే సార్ నా బాడీ పుషప్స్ కదా వంగడానికి కూడా సపోర్ట్ చేయదు సార్ అన్నాడు. అసలు ఎంత కామెడీ అనిపించిందంటే ఇప్పుడుండే కంటెస్టెంట్స్ మొత్తంలో ఎవరికైనా ఫుల్ పాజిటివిటీ ఉంది బయట ఆడియన్స్లో అని అంటే అది ఉన్న పర్సన్ ఒక్కరు ఇమాన్యుల్ మాత్రమే. ఎందుకంటే ఆయన చాలా కామెడీ చేస్తారు, నవ్విస్తారు, మనిషి కూడా చాలా మంచోడు, లోపల ఎవరితో కూడా కావాలని గొడవలు పెట్టుకోడు, కాంట్రవర్సీలు అయితే అస్సలు క్రియేట్ చేయడు, గాసిప్స్ అయితే అస్సలు మాట్లాడు. ఇవన్నీ ఫస్ట్కి అయితే నెట్టుకొని వస్తున్నారు కాబట్టి ఆయన అయితే ఖచ్చితంగా టాప్ 3 కంటెస్టెంట్ అండి. ఇప్పుడు చెప్తున్నా అక్క, నువ్వు బర్నీ గారిని కూడా టాప్ 5 అన్నావు, ఆయన ఎలిమినేట్ అయిపోయాడు, నీ మాటలు మేము ఎట్ట నమ్ముతాం అక్క అంటే నిజమండి. బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడం ఏంటండి. కాకపోతే ఇదైతే అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే కాదు, నిజంగా ఓట్లే తక్కువగా వచ్చాయి. కాకపోతే మీరైనా చూసుకోండి, ఓటింగ్ పోల్స్ ఉంటాయి కదా, చాలా పెద్ద పెద్ద ఛానల్స్ అవి పెడుతూ ఉంటాయి కదా, దాంట్లో లీస్ట్ ఓటింగ్ బర్నీ గారికే ఉంది. చాలామంది పోల్స్లో చూశాను నేను. ఏంటో అసలు ఏం జరుగుతుందో బిగ్ బాస్లో అయితే అస్సలు అర్థమే కావట్లేదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయా అని చెప్పి మాధురి గారు అన్నారు కదా తనుజాని. ఆ విషయం మీద అయితే మాధురి గారు సారీ చెప్పారు. అండ్ ఇంకోటి ఏం జరిగింది ఎపిసోడ్లో అంటే మాధురి గారిది, ఆమె లోపలికి వచ్చాక రేషన్ మేనేజర్ నాకు నచ్చలేదు, వచ్చిన వాళ్ళకి ఏం రైట్స్ లేవా అని చెప్పి మాట్లాడారు కదా కళ్యాణ్తో. ఆ విషయం మీద కూడా నాగార్జున గారు అయితే డిస్కషన్ జరిగింది. అప్పుడు ఈయన ఉన్నారు కదా కళ్యాణ్ ఆర్మీ గారికి, వాళ్ళకైతే చెప్పారు మీరు అనుకున్నది కరెక్టే, కాకపోతే మాట్లాడుకున్న వే తప్పు, నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది అని అన్నావు కదా, అది మాత్రం తప్పు అని చెప్పి కళ్యాణ్కి అయితే చెప్పారు. మాధురి గారికి సపోర్ట్ చేశారు ఆ విషయంలో. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ని రేషన్ మేనేజర్ దివ్యనికిత వద్దు అని చెప్పి చెప్పింది కదా మాధురి గారు, వాళ్ళిద్దరికైతే ఒక పోటీ పెట్టారు. ఇద్దరికి ఒక 2 స్లేట్స్ ఇచ్చారు. నాగార్జున గారు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఎంత షుగర్ పంపిస్తాం, హౌస్ మొత్తంలో ఎగ్స్ ఎవరు ఎక్కువగా తింటున్నారు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. మాధురి అయితే విన్ అయిపోయారు.
ఎస్, మాధురి గారు విన్ అయ్యారు. నాకేమనిపించింది అని అంటే, షుగర్ విషయంలో 1 kg షుగర్ మాత్రమే వాడతారంట వాళ్ళు. బట్ ఎన్ని కేజీస్ షుగర్ పంపిస్తామని అడిగారు కదా, ఆ క్వశ్చన్కి మాధురి గారు 2 kgs అని రాశారు. కానీ వాడతారు అని అనుకుని దివ్య నిఖిత 1 kg అని రాసింది. ఆ ఒక్క పాయింట్ దగ్గర ఓడిపోయింది దివ్య నిఖిత. మిగతా అన్ని రిలేటెడ్గా సిమిలర్గా రాశారనమాట ఆన్సర్స్. ఆ ఒక్క దగ్గర షుగర్ దగ్గర ఒక్కటి మాత్రమే మాధురి గారికి ఎక్కువ పాయింట్స్ వచ్చేసాయి. టీ ఎన్నిసార్లు పెడతారు అన్నీ అడిగారు, ఒక 5 questions అడిగారు అంతే. దాంట్లో మాధురి గారు విన్ అయ్యారు. మాధురి గారు రేషన్ మేనేజర్. ఎస్, మాధురి గారు రేషన్ మేనేజర్ అనమాట. రేపటి నుంచి ఫుడ్ ఎలా డీల్ చేస్తారు, అక్కడ ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయా, లేదా అందరినీ ఒక అమ్మ ప్లేస్లో ఉండి ఏమైనా చూసుకోబోతున్నారా, లేకపోతే నాకు నచ్చిన వాళ్ళకే ఫుడ్ పెడతా, నచ్చని వాళ్ళకి ఇంతే పెడతానని గట్టిగా మాట్లాడబోతున్నారా, అసలు ఏం చేస్తారు అనేది మనం ఇంకా వేచి చూడాలి. ఎందుకంటే ఆమె వాయిస్ నార్మల్గా మాట్లాడితేనే మనకి చాలా ఏదో తిట్టినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక పవర్ ఎత్తి ఆమె చేతిలో పెట్టారు. ఇంకా పవర్ని ఎలా యూటిలైజ్ చేస్తారు అనేది మనమైతే ఈ వీకెండ్ చూడాలి. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఎందుకు నీకు అంత ఎగ్జైటెడ్? రేషన్ మేనేజర్ ఉంది, కెప్టెన్ కాదు కదా అని అనుకోవచ్చు. ఫస్ట్ రేషన్ మేనేజర్గా ఎలా ఉన్నారో చూస్తే కదా కెప్టెన్గా ఉన్నప్పుడు ఇంకెంత ఉంటారో అనేది మనం ఒక అవగాహన, ఒక ఐడియా వస్తుంది కదా మనకి. అందుకని ఎగ్జైటెడ్గా అయితే ఉన్నానన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్లీ వైల్డ్ కార్డ్స్ని లోపలికి పంపించేటప్పుడు వాళ్ళకి ఒక పవర్ స్విచ్ అయితే పంపించారు. ఓకే, 5 powers అంటే వచ్చిన 6 వైల్డ్ కార్డ్స్లోకి 5 powers గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇంకో పవర్ గౌరవ్ది, కెప్టెన్ అయిపోయారు కాబట్టి ఆయన గురించి మాట్లాడట్లేదు నాగార్జున సార్ కదా. వాళ్ళందరికీ ఒక్కొక్క పవర్ ఇచ్చారు కదా, ఆ పవర్ గురించి నిల్చోబెట్టి హౌస్ మేట్స్ అందరినీ అడిగారు వాళ్ళ ఒపీనియన్స్. వీళ్ళకి ఈ పవర్ ఉండడం కరెక్టా కాదా అని చెప్పి హౌస్ మేట్స్ అడిగినప్పుడు ఆయిషాకి అందరూ కూడా మ్యాక్సిమం ఆయిషాకి ఫస్ట్ తనుజని అడిగితే ఏం చెప్పింది అని అంటే ఓకే ఉండొచ్చు అని చెప్పింది. నాకు సార్ మళ్ళీ అడుగుతున్నానని స్ట్రెస్ చేసి అడిగినప్పుడు వద్దు సార్, ఆ అమ్మాయి బాగా యాక్టివ్ కాబట్టి ఉండాల్సిన అవసరం లేదు, ఇమాన్యుయల్ కూడా ఉండాల్సిన అవసరం లేదు, రితు కూడా ఉండాల్సిన అవసరం లేదనే చెప్పారనమాట. అందరూ ఎవరైనా కూడా పవర్ ఉండాలా వద్దా అని అంటే వద్దు అనే కదా అండి చెప్తారు. వాళ్ళు ఏమన్నా వీళ్ళని సేవ్ చేస్తారా చెప్పండి? లోపల ఉన్న వాళ్ళని ఎవరిని సేవ్ చేయరు, వాళ్ళే వాడుకోవాలని చూస్తారు. కానీ ఇంకో పాయింట్ మీతో మాట్లాడడమే నేను అసలు మర్చిపోయా. ఆయిషా లోపలికి వచ్చిన దగ్గర నుంచి రితుని బాగా టార్గెట్ చేస్తుంది అనిపిస్తుందండి. నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? నాకెందుకో ఆయిషా బయట జరిగిన ఇష్యూస్ అన్ని చూసి వెళ్ళింది కదా, రితు మీద ఎలాగైనా కొంచెం బ్యాడ్ కాంట్రవర్సీ జరుగుతుంది, అవన్నీ లోపల పెట్టుకొని అమ్మాయిని ఏమైనా అవాయిడ్ చేస్తుందా, మాట్లాడితే గొడవ పెట్టుకోవాలని చూస్తుందా అని అయితే అనిపిస్తుంది. కానీ గేమ్ వైజ్ చూసుకుంటే రితు ప్రాపర్గా ఆడుతుంది. బయట విషయాలు బయటవండి, మనకెందుకు వాళ్ళ పర్సనల్ లైఫ్తో చెప్పండి, ఏం చేసుకుంటాం చెప్పండి? లోపల గేమ్ ఎలా ఆడుతున్నారు, గేమ్ అనేది పర్ఫెక్ట్ ఉందా లేదా, గేమ్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయి అది కదా చూడాలి మనం. దివ్య మాధురి అని అంటున్నా, దివ్యల మాధురి గారిది కూడా బయట విషయాలు బయట వదిలేయండి, మనకెందుకు వాళ్ళ పర్సనల్ లైఫ్తో. గేమ్ని గేమ్లా చూడండి. వాళ్ళు ఒక కంటెస్టెంట్గా లోపలికి వెళ్ళారు, పర్సనల్ లైఫ్ని బయట వదిలేయండి. ఇప్పటి నుంచి వాళ్ళని ఒక కొత్త లైఫ్లా చూడండి, అప్పుడే మీరు గేమ్ని గేమ్లా చూడగలుగుతారు. దివ్యల మాధురి గారు లోపలికి వెళ్ళాక శ్రీజాలాగే కొంచెం వాయిస్ పెద్దగా ఉంటుంది, అంతేకాని పాయింట్స్ అనేవి కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఎస్, ఆమెకి బయట విషయం మీద నెగిటివిటీ వస్తుంది కానీ లోపల పాజిటివ్గానే ఉన్నారు కదండి. కాకపోతే కొంచెం గొంతు పెద్దది, కొంచెం కోపం ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడట్లేదు నాకు తెలియక అడుగుతున్నా చెప్పండి, ఎవ్వరు కోపపడట్లేదు, ఎవరు గొడవలు పెట్టుకోవట్లేదు. మరి దివ్యల మాధురి గారికి ఎందుకండి మీరు అంత నెగిటివిటీ అంత ఇస్తున్నారు? గేమ్ని గేమ్లా చూడడం నేర్చుకోండి ఫస్ట్, అదే చెప్పగలుగుతా నేను. మీరు తిడతారా అంటారా, తిట్టుకోండి, నాకు అసలు ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రతి కంటెస్టెంట్ది గేమ్ని గేమ్లా చూడండి. బర్నీ గారు బయటికి వెళ్ళిపోతున్నారు, మేము గేమ్ని గేమ్ లాగే చూసాం కదా, మరి బర్నీ గారు ఎందుకు ఎలిమినేట్ అయిపోతున్నారు అక్క అని కూడా అడుగుతారు. బర్నీ గారిది నెగిటివ్ ఏంటి అని అంటే ఆయన లోపలికి వచ్చాక దివ్య నిఖిత గారితో ఎక్కువ బాండ్ అయిపోయారు. అసలు పెద్ద నెగిటివ్ ఏంటంటే దివ్య నిఖిత ఎప్పుడైతే ఎంటర్ అయ్యి బర్నీ గారిని తీసుకెళ్ళి టాప్ 1 ప్లేస్లో పెట్టిందో ఆయన ఫిక్స్ అయిపోయారు, నేనే టాప్ 1లో ఉన్నా,
నేను సేఫ్గా ఆడుకుంటూ వెళ్ళాలి అనుకున్నారు. దాని తర్వాత దివ్యనికిత వచ్చి ఈయనతోనే ఎప్పుడు క్లోజ్ ఉండడం స్టార్ట్ అయిందో ఆయన ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోయారు, నేనే టాప్ కంటెస్టెంట్, దీన్ని కాపాడుకోవాలి, ఎవరైనా నాతో డిఫెండ్ చేస్తే వాళ్ళని హైలైట్ అవ్వనీయకూడదు, నేను డిఫెండ్ చేసుకోవాలి, టాస్క్లు ఎరగదీసేసేయాలి. కాకపోతే ఒక సేఫ్ గేమ్ ఆయన చుట్టూ ఒక కవచంలాగా ఏర్పరచుకున్నారనమాట ఈ రిలేషన్షిప్ అని అదని ఇదని చెప్పి. అక్కడ మైనస్ అయిపోయారండి నిజంగా. లేకపోతే దివ్యనికిత వచ్చి ఎంతో క్లోజ్ అవ్వకపోయి ఉంటే ఈరోజు ఆయన ఎలిమినేట్ అయ్యి ఉండేవాళ్ళు కాదు, నిజంగా చెప్తున్నా. కాకపోతే ఈరోజు బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, అదే సండే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్లో తనుజ గేమ్ అండ్ అలానే దివ్యనికిత గేమ్ ఇంకోలా మారబోతుంది. ఎందుకంటే ఈ రిలేషన్షిప్స్ వల్లే బర్నీ గారు బయటికి వెళ్ళిపోయారేమో అని చెప్పి హౌస్లో అందరికీ దడబుడతదట్టే. నిజంగా బర్నీ గారు టాప్ కంటెస్టెంట్ అని అందరూ నమ్ముతారు హౌస్లో ఉండేవాళ్ళు. ఆయన ఎలిమినేట్ అయిపోయారంటే ఈ రిలేషన్షిప్స్ వల్లే అని రేపటి నుంచి రాసి పెట్టుకోండి. రిలేషన్షిప్స్ అనే మాట బిగ్ బాస్ హౌస్లో వినపడదు, చెప్తున్నా, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. వినిపిస్తే మళ్ళీ నా దగ్గరికి వచ్చి వినిపించదు అన్నావు కదా, ఎందుకు వినిపిస్తుందని క్వశ్చన్ చేయండి నన్ను. వినిపించదు, ఎందుకంటే టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతే ఆయన గేమ్ వల్లే ఎలిమినేట్ అయిపోయారని ఖచ్చితంగా నమ్ముతారు. ఆఖరికి ఇమాన్యుయల్ కూడా ఇంకా అక్క తమ్ముళ్ళ అని అంటే ఇంకా ఆపేస్తాడు, కామెడీకి కూడా అన్నం ఆపేస్తారు చూడండి. ఇంకా దివ్యనికిత గేమ్ ఒకటే కాదు, హౌస్లో అందరి గేమ్స్ మారిపోతున్నాయి. కళ్యాణ్ గేమ్ అయితే టాప్లో ఉండబోతాడు చూడండి. ఎందుకంటే కళ్యాణ్కి చూపించింది మామూలు వీడియో అనుకుంటున్నారా? అమ్మాయిలు పిచ్చోడు అనేది ఎంత పెద్ద బ్లేమో తెలుసా అబ్బాయి మీద పడింది. అందుకని రేపటి నుంచి అసలు ఆర్మీ అంటే ఎలా ఉంటుంది, ఆర్మీ వాళ్ళు గేమ్ ఆడితే ఎలా ఉంటుందో మీరు రేపటి నుంచి చూస్తారు. ఆడతాడులే ఎప్పుడు అలాగా అంటారని ఇంత గట్టిగా ఎప్పుడు ఎవరు చెప్పలేదు. నాగార్జున సార్ గారు వీడియో చూపించి మరి అంత గట్టిగా చెప్పారంటే కళ్యాణ్కి ఖచ్చితంగా అర్థమై ఉంటుంది, బయట సిచ్యువేషన్ ఏం జరుగుతుందని అర్థమై ఉంటుంది. ఈ వీకెండ్ అయిపోయిన తర్వాత నుంచి మండే నుంచి ప్రతి ఒక్క కంటెస్టెంట్ గేమ్ ప్లాన్ అనేది మారబోతుంది. అది యూ టర్న్ తీసుకుంటుందా, లెఫ్ట్ టర్న్ తీసుకుంటుందా, రైట్ టర్న్ తీసుకుంటుందా మనకైతే తెలీదు. కాకపోతే ప్రతి ఒక్కరి గేమ్ ప్లాన్ మారుతుంది, ప్రతి ఒక్క వే ఆఫ్ థింకింగ్ మారుతుంది. కావాలంటే చూడండి. ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా నన్ను అడుగుదాము, ఇది ఉంది మాకు పాయింట్, నువ్వు ఇది చెప్పలేదు అని ఉన్నా కింద కమెంట్ చేయండి. నేనేమైనా పాయింట్స్ ఉంటాయి కదా మిస్ చేస్తున్నా కూడా కింద కమెంట్ చేయండి. అక్క నువ్వు ఇది మాట్లాడలేదు, ఇది మాట్లాడి ఉంటే బాగుండేది, లేదా నువ్వు ఇది ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళ సపోర్ట్ చేసినావా, ఏ ఉన్నా కానీ కమెంట్ చేయండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఐఎమ్ ఓకే టు టేక్ ఇట్, ఓకేనా? ఏదైనా మీరైతే కమెంట్ చేయండి. ఇంకో విషయం, లైక్ చేయండి. మీకు నేను మాట్లాడే మాటలు నచ్చుతున్నాయా, మాట్లాడే విధానం నచ్చుతుందా? ఫస్ట్ నచ్చితే కమెంట్ చేయొచ్చు కదా, అక్క ఓకే బాగా మాట్లాడుతున్నావు, బాగా మాట్లాడకపోతే అక్క ఇలా బాగాలేదు ఇంకెలాగైనా మార్చుకో అని అయితే చెప్పొచ్చు కదా. సరే, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.